స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడు, జీవము గల దేవుని నామమున ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ ప్రభు పరిచర్యలో సహోదరి రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన జీవము గల దేవుని యొక్క గ్రంథములో నుండి ఘనమైన, బలమైన, శ్రేష్టమైన, ఆదరించు గొప్ప వాగ్దానము ఈ దినము నీ కోసమే. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ దినము నీ స్థితులను బట్టి ప్రభు నీకిచ్చే ఈ గొప్ప వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవాలని, నీవు విశ్వసించి బలపరచబడి స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుచున్నాడు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము. Fear not, for you will not be ashamed, neither be confident, for you will not be put in shame. Put to shame. Be confident, for you will not be put in shame. Dear beloved brothers and sisters, really God gave you wonderful strengthening, equipping promise for you. Fear not, for you will not be ashamed. నీవు సిగ్గుపడక్కర్లేదు అంటున్నాడు. నీ పరిస్థితులు తలదించుకునే విధముగా, నీకు ఆధారము లేని స్థితిలో ఎన్నిసార్లు ప్రయత్నించినా జయము రాని పరిస్థితులు, ఎంత నీతి నిబద్ధత కలిగి ఉన్నప్పటికీ శత్రువులను తరిమి వేయబడుతున్న పరిస్థితులు, ప్రియమైనటువంటి స్నేహితుడా, స్నేహితురాలా, నా ప్రియ తల్లి, చెల్లి, అక్క, అన్న, దేవోతి దేవుడు నిన్ను బలపరచుటకు ఈ గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ తల దించుకొని నీవు ఓడిపోయి సిగ్గుపడుతూ, అవమానపరచబడుతూ, హేళన చేయబడుతూ, కృంగజేయబడుతూ, ఏలెత్తి చూపించబడుతూ, దిక్కులేని దిక్కుమాలిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు గనుడు, సజీవుడు, నమ్మదగిన దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. ఓ నా ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను ఆత్మచేత నింపుతూ ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు సిగ్గుపడుతూ కృంగిపోతున్నావా? అయ్యో, నేను బ్రతుకుతే ఏమాత్రము విలువలేదు, ఇంకా చనిపోతే మంచిది, నా జీవితానికి ఆధారము లేదు, నాకు దిక్కు లేదు, నేను దీనస్థితిలో ఉన్నాను, ఇదిగో నన్ను ఓదార్చువారు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు లేరు, నేను పడిపోయిన దానను, చెడిపోయిన పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఓదార్చువారు లేరని కృంగిపోవచ్చున్నావా? ఈ దినము చనిపోతే బాగుండు, నేను చనిపోయిన దినము ఈ దినమే అయితే బాగుండని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు కృంగిపోకు, నువ్వు అధైర్యపడకు. నీవు ఓడిన చోట నిలబెట్టే దేవుడు, కృంగిన వారిని లావునెత్తువాడు, నీ తలపైకెత్తువాడు. నువ్వు తల దించుకునే స్థితిలో నుండి తల ఎత్తుకునే పరిస్థితులకి దేవుడు మారుస్తాడు. నా ప్రియ దైవ జనాంగమా, నీవు ఆధారం లేని స్థితిలో ఉన్నావా? నిరాధారమైన స్థితిలో ఉన్నావా? ధైర్యం కోల్పోయి
వణుకుతూ బ్రతుకుతున్నావా? శ్రేష్ఠుడు, నమ్మదగిన దేవుడు, మంచి స్నేహితుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ బ్రతుకును మార్చువాడు, నీ బలహీనమైన స్థితిని బలపరిచేవాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.